విషయంలో జోక్యం చేసుకో తిరుమల తిరుపతి దేవస్థానం పర్యాటక శాఖల మధ్య జరిగిన భూ మార్పిడి విషయంలో జోక్యం చేసుకోలేదు స్పష్టం చేసిన హైకోర్టు పిల్ని కొట్టేసిన సీజే నేతృత్వంలో ధర్మాసనం తిరుపతి మండలం పేరూరు గ్రామ పరిధిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన భూమిని పరస్పర భూ మార్పిడి విధానం కింద పర్యాటక శాఖ కేటాయించి దాన్ని ఒబిరాయ్ గ్రూపునికి చెందిన స్వరా హోటల్ నిర్మాణానికి ఇచ్చారని దాఖలైన పిల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పిల్లి కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం బుధవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం పర్యాటక శాఖ మధ్య జరిగిన భూ మార్పిడిని రద్దు చేయాలని ఒబిరాయ్ గ్రూపునికి చెందినటువంటి స్వరా హోటల్స్ భూమిని కేటాయిస్తూ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టు తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు తిరుపతి పిల్ దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదన వినిపిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం చెందిన ఎంతో విలువైన భూమిని పరస్పర భూ మార్పిడి విధానంలో పర్యాటక శాఖ చెందిన తక్కువ విలువ గల భూమికి బదులుగా అప్పగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పర్యాటక శాఖ తీసుకున్న భూమిలో స్వరా హోటల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం చట్టవిరుద్ధం. పర్యాటక శాఖ నుంచి తీసుకున్న భూమిలో భక్తుల ప్రయోజనాల కోసం మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పిన తిరుమల తిరుపతి దేవస్థానం తదనంతరం ఆ ప్రాజెక్టు మరో చోటకు మార్చాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భూ మార్పిడి వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదు. హోటల్ నిర్మాణానికి ప్రస్తుతం భూమిని చదును చేస్తూ వృక్షాలను కొట్టేస్తున్నారు. ప్రక్రియను నిలువరించండి అని కోరారు అని కోర్టులు జోక్యం చేసుకో. ఇందులో అదే మహారాష్ట్రలో అయితే కనుక ఏకంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టే ఆగిపోతుంది. అది పక్కన పెడతాయి. ఇందులో విచిత్రం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం చేతిలో ఉన్న భూమి టూరిజం వాళ్ళకి ఇచ్చి అక్కడ 5 స్టార్ హోటల్ కడితేనేమో న్యాయం జరిగినట్టు, అప్పుడు ఎలాంటి అధర్మము లేదు. అదే తిరుమల తిరుపతి దేవస్థానం భూమిలో కడితే తప్పు అవుతుందా? అది కట్టదలుచుకుంటే అసలు ఆ భూమి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ కొండలోదని కదా చెప్పుకొచ్చింది. అది టూరిజానికి వెళ్ళగానే మంచి దాంట్లో మాంసం అమ్ముకోవచ్చు, లేకపోతే మందు కూడా అమ్ముకోవచ్చా? అదే టీటీడీ చేతిలో ఉంటేనే తప్పు అవుతుందా? ఏంటిది అసలు? ఏంటంటే మనం మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం, మా మాటలు మిమ్మల్ని ఎలాగ అమాయకుల్ని చెయ్యాలో చెయ్యొచ్చు, మేము మాకు చేతచ్చు అని చూపెడుతున్నారు అన్నమాట.